ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రైజ్లా. నా పేరు మోజెస్. నేను 2016 సంవత్సరంలో యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. అయితే మరి ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి, 2016 సంవత్సరం నుంచి ఈ 2025 సంవత్సరం ఈ మధ్యకాలంలో అనేక మంది సేవకులని, విశ్వాసులని, అనేక సంఘాలు నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు, చూడండి, ఒక 100 మందిని చూస్తే, ఉదాహరణగా చెప్తా ఉన్నాను, ఒక 100 మందిని చూస్తే 100 మందిలో కేవలం ఒక 10 లేదా 15 మంది మాత్రమే వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఆత్మీయులుగా కనబడతా ఉన్నారు. మిగతా 80 నుంచి 85 లేదా 90 మంది మాత్రము ఇష్టానుసారంగా వారి ఆలోచన విధానాలను బట్టి నడుచుకుంటా ఉన్నారు. వారిలో ఆత్మీయత కనబడట్లేదు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎక్కడ లోపము ఏంటి అని నేను ఆలోచన చేస్తే, వారి సొంత ఆలోచనను బట్టి సొంత మార్గాలను ఎంచుకొని వారు అట్టి రీతిగా కనబడుతూ ఉన్నారు. ఒక్కసారి సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి, ప్రార్థన సన్నిధికి వచ్చి, ఆయన నడిపింపులో, ఆయన ఆలోచనలో లేకపోతే, నీ సొంత ఆలోచనను బట్టి నీవు నడిస్తే నీవు ఆత్మీయతని కనపరచలేవు అనే విషయం మీద ఈ రీతిగా నేను వీడియోస్ ద్వారా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఈ ఒక్క సబ్జెక్టే అని కాదు, ప్రతిదీ. ఈనాడు చూస్తే చూడండి, ఆ 80 నుంచి 85, 90 మంది ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మన తోటి సహోదరులు, వారు ఇంటిలలో కూడా చేసేదంతయు వాక్యానికి వ్యతిరేకమైన పనులే కనబడతా ఉన్నాయి. వీటన్నిటి మీద ఒకటొకటిగా మీ అందరితో కలిసి పంచుకోవాలని, అట్లా చేస్తూ ఉన్న వారికి ఈ విధంగానైనా కొంత తెలుసుకుంటారేమో ఒక ఆలోచనతో దేవుని నడిపింపులో ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే, మన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎల్లప్పుడూ ప్రతిరోజు ఆయన ఆలోచన ప్రకారంగానే ఆయన నడిపింపులోనే అడుగు వేయాలి. లేదు, నా సొంత ఆలోచనను బట్టి, లేకపోతే నా సొంత ఉద్దేశాన్ని బట్టి నేను వెళ్తానంటే ఇబ్బందులలో పడే అవకాశం ఉంటుంది. నేను వాక్యంలో ఒక సబ్జెక్టు మీకు చూపించి దాని మీద ఈరోజు మీకు వర్తమానాన్ని అందించాలనుకుంటా ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు మరి చేసిన పొరపాటు, సొంత ఆలోచన బట్టి చేసిన పొరపాటుని మీకు చూపిస్తాను. అది మనం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మన జీవితానికి అప్లికేబుల్ అవుతుందనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూడగలిగితే 1 సమూయేలు మరి 28వ అధ్యాయము మొదటి నుంచి, 1 సమూయేలు 28వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధములకు సిద్ధపడగా, అకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు అకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకునిగా నిర్ణయించును అని. చూడండి, అకీషు రాజు దావీదుని యుద్ధానికి పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన యుద్ధానికి ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడంటే, సౌలు రాజ్యం అంటే ఇజ్రాయేల్ ప్రజల మీదనే యుద్ధానికి బయలుదేరుతా ఉన్నాడు. ఆ ప్రజలతో యుద్ధం చేయడానికి దావీదు దగ్గరికి వచ్చి, నీవు నీ జనులు నాతో పాటు యుద్ధానికి బయలుదేరి వస్తారా లేదా పరిష్కారంగా తెలుసుకో అనే మాట అంటా ఉన్నాడు. ఈ అకీష్ ఎవరయ్యా, ఈయన దగ్గరికి ఎందుకు వచ్చిండయా దావీదు అని మనం కొంత వెనకకు పోయి చూస్తే, చూడండి, దావీదు గొల్యాతును చంపిన ఆ సందర్భంలో, గొల్యాతుని చంపి తిరిగి వచ్చి ఆ సభ దగ్గరికి వచ్చినప్పుడు, మరి ఆ ప్రజలు మన సహోదరులు అంటే ఇజ్రాయేల్ ప్రజలు దావీదు 10,000 కొలదియు సౌలు 1,000 కొలది అనే మాట ఈ రీతిగా చేశారనే మాటలు మరి ఉచ్చరించడం, పలకటము సౌలుకు వినసొంపుగా అనిపించక దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే కొంతకాలము దావీదు సౌలు యొద్ద ఉన్నప్పటికీ, ఆయన భోజనపు బల్ల మీద కూర్చొని భోజనం చేసినప్పటికీ, మరి ఒక 2-3 సార్లు ఆయన చెప్పాలని ఈయన ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉన్నప్పుడు దావీదు గురితెరిగి అక్కడి నుంచి మరి సౌలు నుంచి తప్పించుకోవడానికి
ఆయన చేతిలో పడకుండా ఉండటానికి ఈ ఫిలిస్తీయుడైన అకీషు రాజు దగ్గర చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన చేరదీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి ఈ దావీదు సమూయేలు గారి ద్వారా అభిషేకించబడ్డాడు కదా, దేవుని అభిషేకం ఆయన మీద ఉన్నది. ఇప్పుడు ఈ సౌలు తరుగుతూ ఉంటే మరి సౌలు తరుగుతూ ఉంటే తరుగుతూ ఉన్న సందర్భంలో ఒకానొక సమయంలో ఈ సౌలుని చంపే అవకాశం వచ్చినా కానీ దావీదు అన్న మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను ముట్టను, నా రాజుని నేను ముట్టను అనే విధంగా మాట్లాడాడు. మరి అలాంటిది ఇప్పుడేమో ఒక మనిషిని మెప్పు కొరకు, లేదంటే నాకు ఆశ్రయం కల్పించాడు, నేను కంపల్సరీ చేయాల్సిందే ఇది అనేంత విధంగా నీ సొంత ఆలోచన, దావీదు సొంత ఆలోచన కలిగి నేను ఏదైతే చేస్తానో అది ఈ దినాన్ని నువ్వు చూస్తావని అనే మాట కంటే ఆయన మాటకు ఏకీభవించినట్లుగా ఈయన అడుగులు పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మరి దేవుని చేత అభిషేకం ఉంది, దేవుని అభిషేకం నీ మీద ఉంది, దేవుని నడిపింపులో ఉన్నావు. మరి నువ్వు నీ సొంత ఆలోచన కాకుండా నేను నా యొక్క దేవుని యొద్ద నేను విచారణ చేస్తాను, నేను నా ప్రజలకు నేను వ్యతిరేకంగా పనిచేయను, వ్యతిరేకంగా ఉండనని చెప్పాల్సిన దావీదు యుద్ధానికి సిద్ధపడి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను యుద్ధానికి వస్తాను, నేను నీ మాటకు ఏకీభవిస్తాను అనే విధంగా మాట్లాడినప్పుడు అకీషు రాజు అంటా ఉన్నాడు. చివరి మాట మనం చదివితే, నీవు నాకు అనుకూలముగా ఉంటే, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకునిగా నిన్ను నిర్ణయిస్తాను, నిన్ను నియమిస్తాననే మాట ఈయన మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు సొంత ఆలోచన బట్టి మనుషుల మెప్పు కోరాలని ప్రవర్తించినప్పుడు ఈయన ఏ స్థానం పొందుకుంటా ఉన్నాడు? ఒక రాజు దగ్గర సంరక్షకునిగా లేకపోతే సేనాధిపతిగా ఉండే అవకాశం ఈయనకు వచ్చింది. కానీ దేవుడు మాత్రము ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి దావీదుని రాజుగా నియమించాలనుకున్నాడు. ఒక మంచి సింహాసనం మీద, చూడండి, మంచి స్థానంలో దావీదుని నిలబెట్టాలనుకున్నాడు. దావీదు స్థానం ఏంటి? మొదటగా చూస్తే దావీదు గొర్రెల కాపరి. దావీదు వారి అన్నదమ్ములలో అందరికంటే చాలా చిన్నవాడు. ఎత్తు విషయంలో కానీ, రూప విషయంలో కానీ, లేకుంటే బలము విషయంలో కానీ ఎందులో కొలమానం లేదు వారి అన్నదమ్ములకి. అలాంటి దావీదుని దేవుడు ఎన్నుకొని అభిషేకించి మరి సౌలు చేతిలో పడకుండా మరి జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఈయన సొంత ఆలోచన బట్టి అడుగులు వేశాడు. ఆ అడుగులు వేసిన తర్వాత ఏమైంది? సొంత ఆలోచన కలిగి అడుగులు వేస్తే ఏమైందని మాటలు మీకు చూపిస్తాను. చూడండి, అదే 1 సమూయేలు 30వ అధ్యాయము 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. చూడండి, ఇప్పుడు దావీదేమో అకీషుతో పాటుగా బయలుదేరాడు యుద్ధం చేయడానికి. ఎవరి ప్రజలతో? దేవుని ప్రజలతో. ఈయన ఎప్పుడైతే ఆ పట్టణాన్ని వదిలిపెట్టాడో, యుద్ధానికి బయలుదేరాడో, ఈయనకి ఎక్కడైతే ఆశ్రయం కల్పించాడో అకీషు రాజు, ఈయన గుడారాలు వేసుకున్న, లేకపోతే ఈయన ప్రజలందరూ ఉన్న ఆ ప్రాంతంలోనికి అమాలేకీలు వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టి ఆడవారిని, చిన్నపిల్లలని, దావీదు భార్యని, లేకపోతే సైనికుల యొక్క భార్య, ఈయనతో పాటు ఉన్న ప్రజల యొక్క భార్యని, పిల్లల్ని చంపక చెరలోనికి తీసుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంది చూడండి, ఆయన ఒక చిన్న ఆలోచన, ఒక్క దేవుని నడిపింపులో కాకుండా ఆయన మనుషుల మెప్పు కోరేవాడుగా ప్రవర్తించినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది? అందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. ఇంకా మనం ముందరికి చూద్దాము. కాబట్టి 3వ వచనంలో చూస్తే, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడుటయు తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చింది. మరి ఈయన యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అక్కడ ఏం జరిగింది? యుద్ధం చేశాడా? చేయలేదు. ఎందుకు? అది దేవుని చిత్తం అయితే మరి యుద్ధంలో పాలిభాగస్తులు అవుతా ఉండే, కానీ అది దేవుని చిత్తము కాదు. కాబట్టి
ఫిలిస్తీయుల సర్దారులు ఈయన యుద్ధ భూమిలో అకీష్తో పాటు వస్తూ ఉంటే యుద్ధ భూమిలో ఉన్న ఫిలిస్తీయుల సర్దారులు ఈయన వారి జనమే కదా, ఆ రాజు యొక్క భోజనపు బల్ల మీద ఉన్నవాడే కదా, ఈ యుద్ధ భూమిలో మనకు వ్యతిరేకంగా అవుతాడేమో, వారు సమాధానం పడతారేమో, కాబట్టి దావీదు యుద్ధము మనతో పాటు యుద్ధం చేయవద్దు, అతని వెనుకకు పంపివేయి అన్నప్పుడు అకీషు ఈయనని వెనుకకు పంపివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వెనుకకు పంపివేసినప్పుడు ఎక్కడైతే భార్య పిల్లలు ఉన్నారో అక్కడికి వచ్చి చూస్తే ఆ పట్టణం మొత్తము కాల్చబడిపోయింది. ఆ పట్టణంలో ఉన్న వారందరూ చెరలోనికి పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిస్సహాయ స్థితి, ఏమి చేయలేని పరిస్థితి. చివరకు వచ్చి ఆ పట్టణ పరిస్థితిని చూసి, లేకపోతే తనకు కలిగిన ఆ ఇబ్బందిని అంతటి చూసి బిగ్గరగా ఏడుస్తా ఉన్నారు ఆయనను వెంబడించిన ప్రజలు. ఈయన దావీదు నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దేవుని ఆలోచన బట్టి నడవకుండటం వల్లనే కదా. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్క వ్యక్తి నీ ఆలోచనను బట్టి నడవకూడదు. ఎప్పుడైనా సరే నీ ఆలోచన బట్టి నడిస్తేవా దావీదుకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే మనుషుల యొక్క హృదయ ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంటుంది అని బైబిల్ గ్రంథంలో క్లియర్గా మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈయన పరిస్థితిని చూద్దాం. ఈయన పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితి. ఒకనాడు వీరుడు, ధీరుడు, శూరుడు, ఇజ్రాయేల్ సైన్యానికి సవాలు విసిరిన ఒక గొల్యాతుని దావీదు చంపగలిగాడు చిన్న ఒడిసెల రాయితో. మరి ఈరోజు ఏమి చేయలేని పరిస్థితి. అంటే దేవుని ఆలోచన విధానంలో మనం ముందుకు వెళ్తే మనకు విజయము వరిస్తుంది. దేవుని ఆలోచనలో కాకుండా నీ సొంత ఆలోచనలు బట్టి అడుగులు వేస్తే అపజయము, నిస్సహాయ స్థితి, సమస్తము కోల్పోయే పరిస్థితి, ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి అందరూ గమనించాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే ఈయనతో పాటు ఉన్న ప్రజలే, చివరి కింది భాగంలో మనం చదివితే ఈయనతో పాటు ఉన్న ప్రజలే రాళ్ళతో ఈయనను కొట్టి చంపాలని ఆలోచన మరి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత దావీదు మరి యాజకుడైన అబ్యాతారుని పిలిచి ఎఫోదును తెమ్మని చెప్పి మరి అప్పుడు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు ఈయనకు మరి నిశ్చయముగా ప్రజలని ఆ యొక్క నీవు కోల్పోయిన నీ పిల్లలని, లేకపోతే వారందరినీ వారు తీసుకువెళ్ళిపోయారు కదా, ఆ దండుని తరుము, నువ్వు పట్టుకుంటావు, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చుకుంటావు అన్నప్పుడు చూడండి, ఈయన ఆ దండుని తరిమినప్పుడు ఆ యొక్క మరి అమాలేకీల సైన్యంలోనే ఒకడు ఎదుపడటం, అతడు మార్గం చూపించిన తర్వాత దండుని కలుసుకోవటం, వారందరినీ ఓడించటం, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చుకోవటం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఆలోచన దేవుని నడిపింపులో జరిగింది కాబట్టి ఈయన సమస్తాన్ని తిరిగి తెచ్చుకోగలిగాడు. ఒకవేళ మరలా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మరలా సొంత ఆలోచన కలిగి మరలా ముందరికి వెళ్తే ఆ దండుని కలుసుకునేవాడైనా కలుసుకోకపోతా ఉండే. ఎందుకంటే వారు ఏ దిక్కుకు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, ఏందో ఏమి తెలియదు. 3 రోజుల క్రితమే వీళ్ళు వెళ్ళిపోయారు. ఈయన వచ్చి చూసేసరికి ఏమీ లేదు, సమస్తం కాల్చబడి ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని మరి ఆ ఆలోచన ప్రకారంగానే క్రైస్తవులు నడుచుకోవాలి. ఈనాడు మనము చూసినట్లయితే నామకార్థ 80 నుంచి 85 మంది నామకార్థ భక్తి చేస్తా ఉన్న వారి పరిస్థితి కూడా ఇదే అండి. సొంత ఆలోచనల్లో నడుస్తూ ఉన్నారు, సొంత ఉద్దేశాలతో ముందుకు వెళ్తా ఉన్నారు, సమస్తాన్ని కోల్పోతా ఉన్నారు. కోల్పోయిన తర్వాత నా దేవుడు నాకు సహాయం చేయలేదు నేను అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. దేవుడేమో మరి కీర్తన గ్రంథంలో రక్షింపనేరకుండానట్లు 59వ కీర్తన, రక్షింపనేరకుండానట్లు నా హస్తము కురచకాలేదనే మాట దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీవేమో నీ జీవితంలో చూస్తే ఏడేసిన గొంగడి అక్కడే. నీ జీవితంలో ఎలాంటి మార్పు లేదు, ఆత్మీయతలో మార్పు లేదు, మాటలో మార్పు లేదు, చూపులో మార్పు లేదు, నడకలో మార్పు లేదు. ఎక్కడ చూసినా సొంత మాటే తప్పితే ఆత్మీయత కనబడే విధంగా, ఇతడు నిజ క్రైస్తవుడు అనే విధంగా నీలో మార్పు కనబడట్లేదు. ఎందుకయ్యా మార్పు కనబడట్లేదు అంటే నీ సొంత ఆలోచనను బట్టి నడుచుకుంటా ఉన్నావు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే ఈ విధమైన ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి మనకు ఏ మార్గాన్ని చూపించాడు దేవుడు, మనం ఎట్లా ప్రవర్తిస్తే, ఎట్లా మనం నడుచుకుంటే ఈ విధమైన ఇబ్బందులలో పడము అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము
మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. అందరూ జాగ్రత్తగా మరి వినండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూడండి, యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు ఈ మాట. యేసు ప్రభు వారు ఇక తెల్లవారితే సిలువ ఆయన సిలువ వేస్తారు. ఆ సందర్భంలో ఆయన శిష్యులందరికీ చెప్తా ఉన్నాడు, అయ్యా నన్ను పట్టుకొనబోతా ఉన్నారు, సమీపించడానికి వస్తా ఉన్నారు, కలుసుకొనబోతా ఉన్నారు, నన్ను పట్టుకుంటారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి వారిని విడిచి కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, దావీదు వలె సొంత ఆలోచన బట్టి నడుచుకొనక ఆ ఆలోచన విధానంలో మనం ఉండకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థనలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో గడిపినట్లయితే, దేవునితో సహవాసంలో ఉన్నట్లయితే, నీవు వేసే అడుగు దేవునికి ఇష్టముగా పడతా ఉందా, అయిష్టముగా పడతా ఉందా అని నీకు గ్రహింపు అనేది వస్తూ ఉంది. ఒక్క మాట చూడండి, ఎంతమంది మెలుకోగలిగి ప్రార్థన చేస్తా ఉన్నారు క్రైస్తవులు? ఏళ్ళ తరబడి మేము క్రైస్తవులము అని చెప్పుకుంటా ఉన్నారు, కానీ ఒక్కసారన్నా బైబిల్ పూర్తిగా చదివారా? మరలా మేము క్రైస్తవులం, ఎప్పటి నుంచి? తాతల నుంచి మేము క్రైస్తవులము అని చెప్పుకుంటా ఉన్నారు. జీవితంలో చూస్తే మార్పు లేదు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా? లేదు. కేవలము ఆదివారపు ఆరాధనకు మాత్రమే పరిమితమయ్యారు. మరి ఎట్లా మార్పు వస్తుంది అంటే, ఆయన యేసు ప్రభు చెప్తా ఉన్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ప్రార్థనే ప్రతి సమస్యకు పరిష్కారము. ప్రార్థనే నీ వేసే అడుగు డిసైడ్ చేస్తుంది. ప్రార్థనే నిన్ను ఫలింపజేస్తుంది. ప్రార్థన ద్వారా నేను సమస్తాన్ని పొందుకోగలుగుతావు. ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చూడండి, ఒక దీపపు బుడ్డిని మనం చూసుకుంటే అందులో నూనె లేకపోతే ఆ దీపము ఆరిపోతుంది. అదే రీతిగా క్రైస్తవుని పరిస్థితి కూడా ఏంటంటే, ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనే కానీ, సంఘంతో కలిసిన ప్రార్థనే కానీ, సహవాసమే కానీ లేకపోతే, మంచి సహవాసం, మంచి ఆత్మీయులతో అనుబంధమే లేకపోతే, నీ జీవితము నూనె లేని దీపపు ఎలాగైతే ఆరిపోయిందో అలాగా ఆరిపోయే పరిస్థితులలో మనం ఉంటాము. చూడండి, ఇంకొక మాట మనము కలిసి పంచుకోగలిగితే, ఒక సంఘం ఉదాహరణకు చెప్తా ఉన్నాను నేను. ఒక సంఘంలో దాదాపు 50 నుంచి 100 లేదా 150, ఇంకా పెద్ద సంఘాలను మనం తీసుకుంటే 500, 1000 మంది కూడా ఉంటారు. ఈ 500, 1000 మందిలో చూడండి, లేకపోతే 100 మంది, 50 మంది అనుకోండి. ఈ 50 మందిలో ఇప్పుడు అన్ని సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయంటే, సేవకులు ఎట్లాగైనా సరే ఆ దేవుని బిడ్డలని ఆ దేవునికి దగ్గరగా మరి నడిపించాలనే ఆలోచన కలిగి ఉదయకాలమే 5 నుంచి 6:30 ఆ మధ్య ప్రాంతంలో, ఇంకా కొంచెం ముందే 4:30కు మొదలుపెట్టి 6 గంటలకు ముగిస్తూ ఉన్నారు, లేకపోతే 5 గంటలకు మొదలుపెట్టి 6:30కు 7 గంటలకు ముగిస్తూ ఉన్నారు. ఉదయకాలపు ప్రార్థనా బృందాలని చెప్పేసి ఏర్పడతా ఉన్నాయి. మరి మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే యేసు ప్రభువారు ఏం చెప్పారు? మెలుకోగలిగి ప్రార్థన చేయడం చెప్పారు. మరి నీ సంఘంతో సహవాసం, నీ సంఘంతో, మీరు ఏ సంఘానికైతే వెళ్తా ఉన్నారో ఆ సంఘంలో ఉన్న పెద్దలే కానివ్వండి, లేకపోతే ఫాస్టరే కానివ్వండి, లేకపోతే ఆత్మీయత కలిగిన సహోదరులే కానీ, ఇలాంటి ప్రార్థన గుంపుతో నీవు ఏకీభవిస్తూ ఉన్నావా? ఉదయాన్నే మెలుకోగలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేదంటే చేయట్లేదని చెప్పుకోవాలండి. నేను చూశాను నా రియల్ లైఫ్లో అనేక సంఘాలలో ఇలాంటి గ్రూపులు ఏర్పడటం, అందులో చాలా ఆసక్తి కలిగి ఎప్పుడు లింక్ పంపిస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు నేను జాయిన్ అవుదాము అని చూసేవారు చాలా తక్కువ మంది. ఎప్పుడు ఓపెన్ చేశారో, ఎప్పుడు అయిపోయిందో తెలియకుండా అట్లే నిద్రపోయే వాళ్ళు చాలామంది. అసలు గ్రూప్ ఉందా అన్న సంగతి కూడా తెలియని వాళ్ళు చాలామంది. ఒక్క 50 మంది ఉన్న సంఘంలోనే ఇలాంటి పరిస్థితి అయితే, ఇంకా 1000 మంది ఉన్న సంఘంలో ఏంటి పరిస్థితి? నీవు ఆసక్తి ఉందా? నీకు మెలుకోగలిగి ప్రార్థన చేసి శోధనలో ప్రవేశించమనే అర్థమవుతా ఉందా నీకు? మరి ఇక్కడ యేసు ప్రభు వారు మెలుకోగా ఉండి ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలపు ప్రార్థన చేస్తే మీరు దావీదు ఎట్లాగైతే సొంత ఆలోచన కలిగి ఆ ఇబ్బందులలో పడ్డాడో, ఆ ఇబ్బందులలో పడకుండా మనకు ఆ ప్రార్థన తెల్లవారితే వేసే అడుగుని డిసైడ్ చేస్తూ ఉంది. ఒక ఉపదేశాన్ని మన కొరకు దేవుడు, ఒక మార్గాన్ని మన కొరకు దేవుడు మరి సిద్ధం చేస్తాడు.
నీ మార్గం అంతట్లో నీకు సహాయపడే విధంగా దేవుడు మంచి ఉద్దేశాన్ని లేకపోతే మంచి జనులతో సహవాసాన్ని నీకు కల్పిస్తాడు. లేదు మేము చేయలేము, మేము ప్రార్థించలేము, మరి మేము ఆదివారపు ఆరాధనకి పరిమితం అవుతాము అనే వాళ్ళు వారి జీవితంలో కానీ వారి యొక్క ప్రతి పరిస్థితి మరి యాడేసిన గొంగడి అన్నీ ఉన్నదన్నట్లుగా అలాంటి పరిస్థితి ఎదుర్కొనవలసిన పరిస్థితి. చూడండి, ప్రభువారు చెప్పినట్లుగా మెలుకోగలిగి ప్రార్థన చేస్తే మనము ఏ విధంగా ముందుకు వెళ్తామని ఇంకొక భక్తుని నేను చూపిస్తాను. చూడండి, ఆదికాండంలో మనం చూడగలిగితే యాకోబు అనే భక్తుడు మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన మొదటగా మోసగాడే. యాకోబు మోసంతోనే తన అన్న అయిన ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మోసంతోనే పొందుకున్నాడు. తన ప్రతిదీ ఆయన ఆశీర్వాదం కానివ్వండి, లేకపోతే జ్యేష్ఠత్వాన్ని కానివ్వండి, ప్రతిదీ 2 విషయాలలో ఆయన తన అన్నని మోసం చేసి తండ్రి ఇంటిని విడిచిపెట్టిన సందర్భం మనందరికీ తెలిసిందే. విడిచిపెట్టి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు మరి తన మామయ్య అయిన లాబాను యొద్ద ఉండటం, ఈయన మోసానికి ప్రతిఫలం అక్కడ ఆయన కూడా ఆ ఇబ్బందులలో పడటం, అదంతా మనం చూసాం. అదంతా జరిగిన తర్వాత మరి మార్పు చెందిన యాకోబుగా తిరిగి వస్తూ ఉంటే తెల్లవారితే అన్నని కలుసుకుంటాడు. అన్నకు చేసిన మోసం చూస్తే భరించలేనిది జ్యేష్ఠత్వాన్ని లాగివేసుకున్నాడు. తండ్రి ఆశీర్వదించే సమయంలో మోసం చేసి ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాడు. ఆ అన్నకు చేసినది గుర్తుకు వస్తూ ఉంటే అయ్యో తెల్లవారితే నేను నా అన్నని కలుసుకోవాలి, ఏమవుతుందో పరిస్థితి అనే ఆందోళన. చూడండి, ఆయన దగ్గర ఉన్న గుంపులని, మందలని, పనివాళ్ళని దాదాపు 3-4 గుంపులుగా విభజించి ముందు పంపిస్తా ఉన్నాడు. నా అన్న ఒక గుంపు మీద పడితే ఇంకో గుంపు అయినా తప్పించుకుంటుంది అని ఈయన చివరి వరుసలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చివరిగా ఒక్క పని చూడండి, అందరినీ పంపించేశాడు. చివరిగా ఒక్కడు మిగిలాడు. ఆ మిగిలినప్పుడు రాత్రి నుంచి మొదలుపెట్టి దాదాపు ఇంచుమించు తెల్లవారే వరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు అనే సందర్భాన్ని మనం చదువుతాం కదా. మరి దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? తెల్లవారితే ఏ పరిస్థితి ఎదురవుతుందో యాకోబుకు తెలియదు. తాను చేసిన మోసానికి ప్రతిఫలముగా అన్న చేతిలో మరి శిక్షించబడాలి. మరి అట్లా శిక్షించబడితే ఆయన మందలే కానీ, ఆయన పిల్లలే కానీ, ఆయన పరివారే కానీ ఏమైపోతారు? కాబట్టి యాకోబు చేసింది ఒకటే, తెల్లవారక మునిపే జరిగే పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చు దేవా, నీవు మారిస్తేనే నన్ను ఆశీర్వదిస్తేనే తిరిగి వచ్చిన యాకోబుని మనం చూశాం. తిరిగి వచ్చినప్పుడు అన్న శిక్షించవలసిన పరిస్థితి ఉంటే చూడండి, తెల్లవారు దేవునితో సహవాసం కలిగి ఉన్న యాకోబు తెల్లవారగానే మరి అన్నని ఎదుర్కొన్నప్పుడు ఆ అన్న పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే తెల్లవారితే జరిగే పరిస్థితిని ఏది మార్చింది? ప్రార్థనే కదా, దేవునితో పెనుగులాడటమే కదా మార్చింది, అవునా కాదా? కాబట్టి నేనేమంటా ఉన్నానంటే దావీదు వలె సొంత ఆలోచన కలిగి ఇబ్బందులలో పడకుండా మనము ప్రార్థనా జీవితం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనము అట్లా సొంత ఆలోచనలు బట్టి నడుచుకోము. కాబట్టి ఇక్కడ యాకోబును చూస్తే ముందు మోసగాడే. యాకోబు వలె మనమందరము కూడా మోసం చేసిన వారం. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఒక మాట స్పష్టంగా తెలియజేస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నేనైనా మీరైనా మరి ఈయన క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి అయినా నీతిమంతుడిగా ఆయన ఉచిత కృప చేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి ఇప్పుడైనా ఇక నుంచి అయినా సొంత ఆలోచనలు బట్టి మీరు నడుచుకోవద్దు. దేవుని చిత్తం ఏమై ఉన్నది అని అడిగి, ఆత్మీయులను అడిగి, లేకుంటే మీకు ఏదైనా పరిస్థితి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు
రండి, బైబిల్ ముందర పెట్టుకోండి, కూర్చోండి. ఈ సందర్భం బైబిల్లో ఎక్కడైనా ఉందా? భక్తులు ఏ విధంగా ప్రవర్తించారు, మనం ఏ విధంగా ఉండాలి అని మీ సేవకులను అడగండి. మీ సేవకులని అడగండి. లేకపోతే మీకు ఆత్మీయంగా ఎవరైతే దేవుని మాటలు చెప్తా ఉంటారో వాళ్ళని అడగండి. ఏ పని చేసినా మరి ఈ రీతిగా బైబిల్ ముందులో పెట్టుకొని దేవునితో సావాసం కలిగి ఉన్నట్టయితే సొంత ఆలోచన కలిగి అడుగులు వేయము. సొంత ఆలోచన కలిగి అడుగులు వేస్తూ ఉన్నారు కాబట్టి, నేను అనేక మందిని చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని మీతో కలిసి పంచుకుంటా ఉన్నాను. మరి ఏవైతే చెప్పబడ్డాయో మాటలు, ఆ మాటల్ని దేవుడు దీవించును గాక. మరి చూడండి, నేను ఈ రీతిగా ఒక్కొక్క సబ్జెక్ట్ని మీ ముందులోకి తీసుకురావాలనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మరి మీ ఫ్రెండ్స్కి కానీ కుటుంబ సభ్యులకు కానీ షేర్ చేయండి. అదే రీతిగా ఇందులో చెప్పబడిన మాటలలో ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఏదైనా అభ్యంతరమైన మాట ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. నేను మీకు తెలియజేసినప్పుడు దాన్ని చూసి అసలు మరి ఏం తెలియజేశారు, మరి ఎలా వీళ్ళకు ఏదైనా డౌట్ ఉంటే ఎట్లా వివరించాలి ఏందని చెప్పి నేను ప్రార్థనలో గడిపి ఆత్మీయమైన జవాబును మీకు ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.